రంగులు తెలియని వింత లోకం. ఈ దేశ ప్రజలకు రంగులు తెలియవు. నలుపు, తెలుపు తప్ప. కారణం ఇదే. పసిఫిక్ మహాసముద్రంలోని పింగేలాప్ అటోల్ దీవిలో ప్రజలకు రంగులు కనిపించవు. ఒక తుఫాను మిగిల్చిన జన్యుపరమైన మార్పు వల్ల అక్కడ అందరికీ ప్రపంచం నలుపు, తెలుపులోనే కనిపిస్తూ ఉంటుంది. మనం చూసే ప్రకృతి రంగురంగుల హరివిల్లు. కానీ పసిఫిక్ మహాసముద్రంలోని ఆ చిన్న దీవిలో మాత్రం సీన్ పూర్తిగా రివర్స్గా ఉంటుంది. అక్కడ ప్రజలకు ఎరుపు, పచ్చ, నీలం అనే తేడాలే తెలియవు. ఆకాశమైన, అందమైన పూల తోటలైన వారికి కనిపించేది కేవలం నలుపు, తెలుపులోనే. పసిఫిక్ మహాసముద్రం నడి ఒడ్డున ఉన్న పింగేలాప్ అటోల్ అనే చిన్న దీవిలో ప్రజలకు ప్రపంచం మొత్తం పాతకాలపు నలుపు, తెలుపు సినిమా లాగానే ఉంటుంది. మైక్రోనేషియాకు చెందిన ఈ దీవిలో సుమారు 250 నుంచి 300 మంది నివసిస్తూ ఉన్నారు. వీరు ఎదుర్కొంటున్న ఈ వింత పరిస్థితి వెనుక ఒక విషాదకరమైన చరిత్ర, అంతకంటే ఆశ్చర్యపరిచే ఒక సైన్స్ కూడా దాగి ఉంది. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా 30,000 మందిలో ఒకరికి వచ్చే అత్యంత అరుదైన సమస్య అక్రోమాప్టేసియా. దీన్నే పూర్తి రంగుల అంధత్వం అంటారు. కానీ ఈ చిన్న దీవిలో మాత్రం ప్రతి 10 మందిలో ఒకరు ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. వీరి కళ్ళలో రంగులను గుర్తించే కోన్స్ అనే కణాలు పనిచేయవు. ఫలితంగా వీరికి ఎరుపు, పచ్చ, నీలం వంటి ఏ రంగు కూడా తెలియదు. అంతే గ్రేడ్ షేడ్స్లోనే కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఈ దీవిని ప్రపంచం కలర్ బ్లైండ్ ఐలాండ్ అని పిలుస్తుంది. ఈ దీవిలో ఇంతమందికి ఈ సమస్య రావడానికి కారణం 1775లో సంభవించిన ఒక భయంకరమైన లెంకికి తుఫాన్. ఆ తుఫాన్ దాటికి దీవిలో జనాభా మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. కేవలం 20 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఆ బతికిన వారిలో ఆ దివి రాజు ఒకరు. దురదృష్టవశాత్తు ఆయనలో ఆ అక్రోమాటిసియాకు కారణమైన అరుదైన జన్యువు ఉంది. ఆ తర్వాత మిగిలిన కొంతమంది మధ్య వివాహాలు జరగడం, సంతానం కలగడంలో ఆ సంబంధించిన జన్యుపరమైన లోపం వస్తూనే ఉంది. దీన్నే శాస్త్రవేత్తలు జెనెటిక్ బాటిల్ నెక్ అని పేర్కొంటూ ఉన్నారు. ఈ వ్యాధి ఉన్నవారికి కేవలం రంగులు కనిపించకపోవడమే కాదు, వెలుతురు అంటే తీవ్రమైన భయం అయితే ఉంటుంది. సూర్యకాంతి వీరి కళ్ళకు విపరీతంగా బాధను కలిగిస్తూ ఉంటుంది. పగటిపూట వీరు కళ్ళు సరిగ్గా తెరవలేరు. వస్తువులు మసకగా కనిపిస్తాయి. కానీ వీరికి ఒక సూపర్ పవర్ ఉంది. పగటిపూట ఇబ్బంది పడేవారు వీరు రాత్రి సమయంలో మాత్రం సాధారణ మనుషుల కంటే అత్యంత స్పష్టంగా చూస్తారు. చీకట్లు చేపలు పట్టడం, పనులు చేసుకోవడంలో వీరు చాలా దిట్ట. వెలుతురు లేని చోట వీరి దృష్టి చాలా షార్ప్గా ఉంటుంది. పింగేలాప్ అటోల్ కేవలం ఒక దీవి మాత్రమే కాదు, జన్యు శాస్త్రవేత్తలకు ఒక గొప్ప పాఠశాల. ప్రముఖ న్యూరాలజిస్ట్ ఓవరాల్ సాక్స్ ఈ దీవిని సందర్శించి ది ఐలాండ్ ఆఫ్ కలర్ బ్లైండ్ అనే పుస్తకాన్ని కూడా రాశారు. మానవ పరిణామ క్రమంలో ఒక చిన్న మార్పు 100 ఏళ్ల పాటు ఒక సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చెప్పడానికి ఈ దీవి ఒక నిలువెత్తు దర్శనం. రంగులు చూడలేకపోయినా ప్రకృతితో కలిసి పోరాడుతూ వారు సాగిస్తున్న జీవనం మనకు వైవిధ్యం అంటే ఏంటో చూపిస్తూ ఉంటుంది.